న్యూటివి తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ నుంచి చూద్దాం. తోట్లవల్లూరు మండలం యాకమూరు గ్రామంలో 4 రోజుల క్రితం ఎటువంటి కారణం లేకుండా ఎస్సీ యువకులపై జరిగిన దాడిని మాల మహానాడు కృష్ణా జిల్లా అధ్యక్షుడు దోవా గోవర్ధన్ ఖండించారు. మచిలీపట్నంలో మాట్లాడుతూ రాత్రిపూట దాడి చేసి బాధితులపైనే తప్పుడు కేసులు బనాయించిన తోట్లవల్లూరు ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ఆయన జిల్లా ఎస్పీని కోరారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్లో ఘనంగా నివాళులు అర్పించారు. మత పెద్దలు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ, తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్సీపీ నేతలు ఆయనను స్మరించుకున్నారు. ఇచ్చాపురం పలాస మధ్య రైల్వే గేట్ల వద్ద ప్రయాణికులు పడుతున్న కష్టాలు త్వరలో తీరనున్నాయి. కుర్గా డివిజన్ పరిధిలోని పలాస సబ్ డివిజన్లో ఇచ్చాపురం పలాస వరకు 18 నుంచి 20 రైల్వే లెవెల్ క్రాస్ గేట్ల స్థానంలో అండర్ పాస్ లో ఫ్లైఓవర్ల నిర్మాణానికి రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్మాణాల వల్ల ట్రాఫిక్ సమస్యలు తగ్గనున్నాయి. తాడిపత్రిలో వినాయక నిమజ్జనం సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి, టీడీపీ నేత కాకర్ల రంగనాథ్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో కాకర్లకు చెందిన పలు వాహనాలు ధ్వంసం కాగా కొందరు గాయపడ్డారు. ఇరు వర్గాల ఫిర్యాదుల మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సిఐ సాయి ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం జేసీ కాకర్ల వర్గాలకు చెందిన మొత్తం 20 మందిపై కేసు నమోదు చేయబడింది. ఒంగోలు కలెక్టరేట్ వద్ద సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టారు. జిల్లాలోని పలువురు రైతులు హాజరై పత్తిపై 11% దిగుమతి సుంకం రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని వారు కోరారు. వైఎస్ఆర్ జిల్లా వేంపల్లి మండలం దుగ్గన్నగారిపల్లిలో వైసీపీ అధినేత జగన్ రైతులు పండించిన ఉల్లి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేకుండా పోయిందన్నారు. కనీసం కూలీ ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు తీవ్ర అస్వస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉల్లి, బత్తాయి రైతులకు వైసీపీ అండగా ఉంటుందని జగన్ భరోసా ఇచ్చారు. తుళ్లూరు మండలం రాయపుడి గ్రామంలో నిర్మాణంలో ఉన్న సిఆర్డీఏ కార్యాలయాన్ని మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు కార్యాలయం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, నిర్మాణంలో ఎటువంటి తప్పులకు ఆస్కారం లేకుండా నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయాలని సూచనలు చేశారు. చిలకలూరిపేటలో వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి విడతల రజని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పట్టణంలో వైసీపీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. రజని ఆధ్వర్యంలో పలు వార్డులలో అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కడప జిల్లా పర్యటనకు వచ్చిన విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కమలాపురం నియోజకవర్గం బుగ్గులేటిపల్లిలోని తన క్యాంప్ సైట్లో 69వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ ను కలిసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. మంత్రి లోకేష్ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వినతులు స్వీకరించారు. ఆళ్లగడ్డలో జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను తాలూకా నాయకులు ఇరికెల రాంపుల్లా రెడ్డి, సోదరులు సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జనసేన కార్యకర్తలు, అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాయలసీమ జోన్ కమిటీ సభ్యులు మాబూ హుసేన్ మొక్కలు పంపిణీ చేశారు.